హాయ్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారు బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు చిరంజీవి గారి పట్ల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సో దీని మీద మొత్తం అన్ని మీడియా ఛానళ్ళు దీని మీదనే చర్చలు పెడుతున్నారు. అందరికంటే ముందుగా మనం దీని మీద బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యాం. దాని మీద వీడియో చేసాం. తర్వాత మళ్ళీ చిరంజీవి గారు లెటరు దాని మీద కూడా మనం వీడియో చేసాం. అయితే ఇంకా నాకు అర్థం కానిది ఏంటంటే చిరంజీవి గారు ఆ లెటరు ఏ సామాజిక మాధ్యమంలోనూ పెట్టలేదు. ఆయన ఆ లెటర్ని అంటే అధికారికంగా రాశారా? సో ఆయన ట్విట్టర్ ఖాతాలో లేదు, ఇన్స్టా ఖాతాలో లేదు, అలాగే ఫేస్బుక్ ఖాతాలో లేదు. సహజంగా ఏదైనా లెటర్ ఉంటే ఏదైనా ఆయన సందేశం ఇవ్వాలనుకుంటే ఇమ్మీడియట్గా సామాజిక మాధ్యమాల్లో పెట్టేవారు, కానీ ఇప్పటివరకు పెట్టలేదు. కానీ ఒకవేళ పెట్టారని అధికారికంగా అందరూ చెప్తున్నారు. పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. బహుశా ఆయన అధికారికంగా ఏమైనా ప్రెస్ నోటు ఆయనకున్న పిఆర్ఓ సెక్షన్ నుంచి ఏమైనా విడుదల చేశారేమో. నాకైతే ఇంకా దాని మీద ఒక స్పష్టత అయితే లేదు. సరే, ఓకే, ఆయన చేశారు, విడుదల చేశారని అనుకుందాం. అయితే ఇప్పుడు చిరంజీవి గారి మీద ఆ మాట అన్నారు. చిరంజీవి గారి మీద ఒకవేళ ఎన్టీఆర్ గారి మీద ఏదైనా మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పందిస్తారు కదా. కాకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ స్పందించడానికి పొత్తు అనే ఒక ధర్మం అడ్డొస్తోంది. కాబట్టి ఇప్పటి వరకు జనసేన పార్టీ వాళ్ళు ఎవరూ మాట్లాడలేదేమో అని నాకు అనిపిస్తోంది. సరే, ఓకే, దాన్ని కూడా అటు పెడదాం. సరే, విజ్ఞత ప్రదర్శించారు బాలకృష్ణ గారికి. ఆ విజ్ఞత లేకుండా ఆయన మాట్లాడారు. కానీ ఆ విజ్ఞత ఉన్నవాళ్ళు కాబట్టి జనసేన వాళ్ళు ఆ విజ్ఞతతో వ్యవహరిస్తూ బాలకృష్ణ అనాలోచితంగా ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అనవసరంగా మళ్ళీ దాన్ని పెద్దవి చేసుకోవడం వద్దు అన్న ఉద్దేశంతో బహుశా జనసేన నాయకులు కావచ్చు స్పందించకపోయి ఉండొచ్చు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, సరే జనసేన నాయకులు స్పందించకపోవచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీ ఏమైపోయింది? చచ్చిపోయిందా? మాట్లాడాలి కదా సినిమా ఇండస్ట్రీ. ఆ రోజు మీరందరూ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని అడిగితేనే కదా చిరంజీవి గారు అక్కడ దాకా మిమ్మల్ని అందరూ తీసుకెళ్లారు. మరి ఏమైపోయారు మీరంతా? లేదంటే చిరంజీవి గారు ఇందులో ఇనిషియేషన్ తీసుకున్నారు. బాలకృష్ణ గారు అలా అనడం కరెక్ట్ కాదని చెప్పి కనీసం ఒక్కళ్ళన్నా బయటకు వచ్చారా? ఏమంత దమ్ము లేదా? ధైర్యం లేదా? ఎందుకు ఆ దమ్ము ధైర్యం లేనప్పుడు కనీసం మిమ్మల్ని ఏమన్నా చిరంజీవి గారిని వెనకేసుకురమ్మంటలేదు, లేకపోతే బాలకృష్ణ గారిని విమర్శించమంటలేదు. కనీసం ఏం జరిగిందన్న వాస్తవాలు చెప్పడానికైనా ఆ రోజు చిరంజీవి గారితో పాటు అనేక మంది వెళ్ళారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? ఒక ట్వీట్, చిరంజీవి గారు ఆ రోజు అందరి కోసం వెళ్ళారు, ఇది ఎవరైనా ఆయన స్వప్రయోజనాలు అనుకుంటే తప్పు, లేకపోతే ఇంకోలాగా అంటే ఏం జరిగిందో చెప్పచ్చు కదా. ఎలా తయారైందంటే బాలకృష్ణ మాట్లాడిన అవివేకమైన మాటల్ని సమర్థించడానికి చిరంజీవి గారిని స్వార్థపరుడుగా చిత్రీకరించే ఒక బ్యాచ్ బయలుదేరింది సోషల్ మీడియాలో. సిగ్గుండాలి కదా ఇట్లా మాట్లాడటానికి. సరే, బాలకృష్ణ గారు అనాలోచితంగా మాట్లాడారు, అవివేకంతో మాట్లాడారు అనుకుందాం. దాన్ని రచ్చ చేసుకోవడం దేనికి? ఇంకా చిరంజీవి గారు స్పందించారు, అయిపోయింది కదా అక్కడతోటి. మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో చిరంజీవి గారు అప్పుడు ఆయన సినిమా కోసం వాల్తేరు వీరయ్య కోసం వెళ్ళారు, లేకపోతే ఇంకో దానికోసం వెళ్ళారు. ఎవరి కోసం వెళ్ళారు? వాల్తేరు వీరయ్య కోసం ఒక ఫోన్ కొడితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వడేంటి? చిరంజీవి గారి పట్ల అత్యంత గౌరవ అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు గమనించాలి, గుర్తించాలి. సో కొంతమంది అనాలోచితంగా ఈ రకంగా వ్యవహరించడం, మాట్లాడటం తగదు. బాలకృష్ణ గారిని మీరు పొగడాలంటే బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల పట్ల కొంత అభ్యంతరం ఉంది, సమాజం మొత్తానికి ఉంది అభ్యంతరం. అటువంటప్పుడు బాలకృష్ణ గారిని మీరు సమర్థించడానికి చిరంజీవి గారిని స్వార్థపరుడుగా చిత్రీకరించడం ఎంతవరకు కరెక్టు? కనీసం సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఈ సందర్భంలో వచ్చి ఖండించాలి కదా. చిరంజీవి గారు మా కోసం చేశారు, మీరందరూ కునారిల్లిపోయి ఇబ్బందులు పడుతుంటే, ఈ నిర్మాతలంతా బాధపడుతుంటే చిరంజీవి గారు లీడ్ తీసుకున్నారండి. ఎవరికి నష్టం అండి? మీ సినిమాలు ఆడకపోతే చిరంజీవి రెమ్యునరేషన్ ఆగిపోద్దా? చిరంజీవి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ధరలు 10 రూపాయలకు అమ్మిస్తున్నారు, 20 రూపాయలకు అమ్మిస్తున్నారంటే చిరంజీవి గారు రెమ్యునరేషన్ తగ్గించుకుంటారా? లేదు కదా. చిరంజీవి గారికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ చిరంజీవి గారికి ఇవ్వాల్సిందే కదా. మరి ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? నిర్మాత నష్టపోతున్నాడు. నిర్మాత కోసమే కదా చిరంజీవి గారు అక్కడ దాకా వెళ్ళింది. దాన్ని అవమానం అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు. ఆయన ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే రకం, డౌన్ టు ఎర్త్. ఆయన ఇవాళ చిన్న ఒక హీరో, నిన్నగాక మొన్న వచ్చిన డైరెక్టరు ఒక చిన్న హిట్ కొడితే అరే బాగా చేసావు నాన్న అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి అభినందించి భుజం తట్టి ప్రోత్సహించేవాడు. సార్ మా సినిమా చాలా బాగొచ్చింది సార్, మీలాంటి వాళ్ళు వచ్చి ఒక్కసారి పుష్ చేస్తే బాగుంటుంది సార్ అంటే మీరు కనీసం టీజర్ రిలీజ్ చేయాలన్నా, ట్రైలర్ రిలీజ్ చేయాలన్నా ఇంటికి రిలీజ్ చేసుకొస్తున్నారు.
లేదంటే ఆయనకు సమయం ఉంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వస్తున్నారు. అంత సహృదమైన వ్యక్తిని మీరు ఏ రకంగా ఈ రకంగా స్వార్థపరుడు అట్లా చిత్రీకరిస్తారో చెప్పండి. సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు రావాలి, చిరంజీవి గారికి మద్దతుగా మాట్లాడాలి. ఆ మద్దతుగా మాట్లాడే ఆ మగాడెవడో ఇవాళ చూడాలనుకుంటుంది ఈ సమాజం. ఎవరున్నారు మగాళ్ళు? రండి, బయటికి రండి, మాట్లాడండి.